హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇలానైతే స్వామివారికి చక్కగా నేను అభిషేకాలు చేసుకున్నానండి. లక్ష్మికి, గణపతికి ఇద్దరికీ అభిషేకం చేసుకొని, చక్కగా ఇలా బుట్టలో కూర్చోబెట్టుకున్నానండి. నాకిలా కూర్చోబెట్టాలనిపించిందండి. కొంచెంగా బియ్యం పోసి, అందులో బియ్యం పోసేసానండి. తమలపాకు పెట్టి బియ్యం పోసి చక్కగా అందులో కూర్చోపెట్టానండి ఇద్దరిని. ఎంత బాగా అలంకరించానండి. నాకే చూస్తుంటే అంత బాగా అనిపించిందండి. మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు. ఏదన్నా చెప్పాలనుకుంటే ఒక కామెంట్ చెప్పండి. మంచి కామెంట్ మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. లక్ష్మీ గణపతి అండి. ఎంత బావున్నారు ఇద్దరు తల్లి కొడుకులు పక్క పక్కనే కూర్చొని చక్కగా రెడీ అయ్యి, అసలు ఈ చిన్న వీడియోనే కాదండి నేను చేసేది. నాకైతే చాలా తృప్తిగా ఉంటదండి. ఇలా వీడియో చేసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తదండి. నేను మెల్లిగా ఈ పనులన్నీ 2 గంటలు, 3 గంటలు చేస్తానండి. నిజంగా చెప్తున్నాను. చాలా టైం పడతదండి. ఈ పువ్వులైతే మా వారు తెస్తే కొద్దిగా అల్లానండి. అవన్నీ విచ్చి ఉన్న పువ్వులండి. కడుతుంటేనే విరిగిపోతూ ఉంటాయి. ఇంకా స్వామివారికి అల్లటానికి ఇంకా అంత టైం లేకుండేనండి. ఈ రోజుకైతే ఈ లక్ష్మీదేవికి పెట్టేసానండి. ఇద్దరికీ లక్ష్మీ, గణపతికి ఈరోజైతే ఇలా పెట్టేసానండి. స్వామివారికైతే ముత్యాల మాల వేసి చక్కగా కింద చల్లేసి పువ్వులు మంచిగా నేను చూడండి అవి శంకు పూలు పెడితే ఎంత కళొచ్చిందండి. నిజంగా చెప్తున్నాను. ఆ శంకు పూలు చూస్తుంటే ఎన్ని పువ్వులున్నా తక్కువేనండి. కానీ ఈ పూలకొచ్చిన కళయితే నిజంగా ఎంత కళాకాంతులంటే నేను చెప్పలేనండి. మనం రియల్‌గా చూసినప్పుడు వేరేలా ఉంటది. వీడియోలో చూస్తే వేరుంటదండి. రియల్‌గా చూస్తేనైతే కడుపు నిండిపోతుందండి. అంత చక్కగా అలంకరించుకున్నానా నేను అనిపిచ్చిందండి. మనం పడ్డ శ్రమంతా తర్వాత వీడియో మంచిగున్నప్పుడు ఎవరైనా ఒక్క కామెంట్ పెట్టినప్పుడు తృప్తిగా అనిపిస్తదండి. నిజంగా మనము ఇలా మనసుతో రెడీ చేసుకుంటే ఏదైనా అది వీడియోనే కానీ, ఏదైనా కానియండి, కానీ మనసుతో రెడీ చేసుకోవాలండి. ప్రతీదీ బాగానే ఉంటది. కాసేపు మనశ్శాంతి అయినా దొరుకుతదండి మనకి. రోజులో ఒక 10 నిమిషాలన్నా మనం దేవుడి గదిలో కేటాయించినప్పుడు మనకి కనీసం ఆ 10 నిమిషాల ఎనర్జీ చాలండి. మళ్ళీ రేపటి రోజు రావాలి. మనం మళ్ళీ లేచి పని చేసుకోగలగాలి. మనం మనకి ఎనర్జీ కావాలంటే ఈ పని కాస్త చేసుకోవాలండి. ఇంట్లో ఉండేవాళ్ళైతే చక్కగా కొద్దిగా పూజ చేసుకుంటే మనకి ఎటువంటి బాధలున్నా ఒక్క 10 నిమిషాలు రిలీఫ్ దొరికితే మన మెదడులో మంచి ఆలోచనొస్తుందండి. ఏం చేయాలి? ఏంటి? ఎలా ఈ సమస్య ఎలా పోతుంది? అనేది ఏదన్నా ఆలోచించదగ్గ కొంచెమైనా మనకి మెదడు సహకరిస్తదండి ఈ పూజ. మనం రిలీఫ్ అయితదండి. కొద్దిగా ఏమైనా చూడండి మీరు. ఇప్పుడైనా ఇలా చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్